కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ కూడా కవిత చెప్పడం జరిగింది. మరి నిన్న మనం చూసుకున్నట్టయితే మాధవరం కృష్ణారావు వెనక ఒక గుంటనక్క ఉన్నారు అని కూడా కవిత చెప్పడం జరిగింది. మరి ఆ గుంటనక్క ఎవరని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు నేను కాదు, అది ఆమె చెప్పాలి. నేను కాదు కదా, మీరు నేను కాదు. ఆ విషయం ఎవరు అన్నది ఆమె విషయం చెప్పాలి. ఒకటి. రెండవది, ఇప్పుడు ఇవాళ మాట్లాడుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో, ఆమె మాట్లాడుతున్నటువంటి లేవనెత్తినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ఆమె కూడా 2014 నుంచి టిఆర్ఎస్ కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2014 జూన్ 2వ తారీఖు నుంచి డిసెంబర్ 3, 2023 వరకు 9.5 ఏళ్ల పాటు ఉన్నటువంటి దాంట్లో ఆమె కూడా కీలక భాగస్వామి, పార్లమెంట్ సభ్యురాలుగా, తర్వాత ఎమ్మెల్సీగా ఉన్నటువంటిది కవిత గారు ఉన్నారు. ఆ రోజు ఈ అంశాలను నిజంగా లేవనెత్తుంటే, ఈ అంశాలను ప్రశ్నించుంటే, చెప్పుంటే నిజంగా ఆమె మాటకు గౌరవం ఉండేది, హుందాగా ఉండేది. ఆమెకు కూడా, ఆమె వ్యక్తిత్వం. రెండు, ప్రభుత్వంలో కూడా కేసీఆర్ గారికి తెలియకుండా ఇంకేదైనా జరుగుతున్నట్టయితే అవి సమీక్ష సరిదిద్దుకోవటానికి కూడా అవకాశం ఉండేది. అప్పుడు మాట్లాడకుండా ఇవాళ అంత అధికారం పోయిన తర్వాత, ఇవాళ ఉన్న తర్వాత, ఇవాళ ఏ నేపథ్యంలో ఆమె మాట్లాడుతుందన్నది కూడా చాలా ముఖ్యమైన అంశం కదా. ఏ నేపథ్యంలో మాట్లాడుతుంది అన్నటువంటి విషయం కూడా ముఖ్యం. ఇవాళ ఇంకా కూడా ఏంటి, కేటీఆర్ గారు మొదలుకొని హరీష్ రావు గారు మొన్న మాట్లాడినటువంటి ఇది మాధవరం కృష్ణారావు, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఆయన కూడా స్పష్టంగా చెప్పిండు. నాతో సహా దానికి సంబంధించినటువంటి విషయాల్లో ఏదైనా ఆమె ఆరోపించినటువంటి విషయాలు ఏదైతే స్పష్టంగా ఎటువంటి విచారణ చేసినా కూడా దాంట్లో నిజాలు తేలిస్తే ఎటువంటి విచారణ చేయడానికి కూడా మేము సిద్ధం, ఆపేది లేదు అని చెప్పేసి చెప్పింది. ఇంకా విషయం ఏముంది? ప్రభుత్వం ఎవరు? రేవంత్ రెడ్డి కదా. ప్రభుత్వం రేవంత్ రెడ్డి కదా. విచారణ ఇప్పుడేదో అడ్డుకోనో ఇంకేదో చెప్తే కదా. కేవలం ఇవాళ సమాజంలో జరుగుతున్నటువంటి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు 420 హామీలు ఇచ్చింది. వాటిని ఏంటిది అమలు చేయలే. మూసీ పేరు మీద, హైడ్రా పేరు మీద భూములకు సంబంధించినటువంటిది, ఇవాళ కొత్త ఫ్యూచర్ సిటీ పేరు మీద జరుగుతున్నటువంటి తంతు చూస్తున్నాం. మూడో విషయము, ఇవాళ హైదరాబాద్ లో హిల్ టు పాలసీ పేరు మీద 9,000 ఎకరాల భూమి, 9,000 ఎకరాల భూమికి అప్పనంగా 5-6 లక్షల కోట్ల విలువ చేసేటటువంటి భూమిని ఎస్ఆర్ఓ రేట్స్ కి 30% కేవలం బేషరతుగా అప్పచెప్పడము, ఇవ్వడం అన్నది దాని మీద చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో, ఏ నేపథ్యంలో ఇవన్నీ కూడా బలంగా తెర ముందుకు చర్చగా వస్తున్నాయి. వాటన్నిటి ఉన్నాయి కదా. ఇవాళ వాటి మీద కదా మాట్లాడాల్సింది. వాటి మీద కదా మాట్లాడాల్సింది. ఇవాళ హైదరాబాద్ లో ఎస్ఆర్ఓ రేట్సే తక్కువగా ఉంటాయి. వాటిలో 30% ఏకంగా 30%కి లక్షల కోట్ల విలువ చేసేటటువంటి భూమిని 5,000 కోట్లకు అప్పచెప్పేటటువంటి ఒక అతిపెద్ద భూ కుంభకోణం జరుగుతున్నది. దాని మీద మాట్లాడండి. ఓకే అండి, మాట్లాడదాం రవి గారు. అయితే ఒక్క మాట అండి, మాట్లాడదామండి. విషయాలను మేము వద్దనట్లేదు. ఎస్, మీ దగ్గర ఆధారాలు ఉంటే, వాస్తవం ఉంటే ఏమైనా ఇవ్వండి, ఏ విచారణకైనా సిద్ధమని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పిండ్రు, హరీష్ రావు గారు చెప్పినారు. ఎప్పుడైనా అనేక సందర్భాల్లో ఈ కార్ రేస్ మొదలుకొని అనేక సందర్భాలు చేస్తుంది. దేనికైనా విచారణ, ఎటువంటి విచారణ మాట్లాడదామండి. తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్ గారు జాయిన్ అయ్యారండి. ఓకే అండి, తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్ గారు జాయిన్ అయ్యారండి. జాగృతి అధ్యక్షురాలు కవిత, రూప్ సింగ్ గారు.